ఓం నమో వెంకటేశాయ. అనాథవర్గాధిహాపన అజ్ఞాత కార్యాదిమాపన గోవింద గోవింద. దేహార్థమేవ విచరామి చిరాయ దేవ గేహాత్మజాది విషయేషు నిషక్త బుద్ధి దాహార్థమేవ నిపతేచ్ఛలభో యథాగ్నౌ గ్రాహ్యోయమస్మి దయయా తవ భాగ ఏవ అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని మానసికమైన కష్టాలను తీర్చవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనో హృది వాసినే సుమనోభిః ప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాసప్రసూత శుకశృంఖలయోపదిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు పురంజనోపాఖ్యానంలో ఈ శరీరాన్ని ఒక నగరంగా వర్ణించి నగరానికి 9 ద్వారాలు ఎవరైనా పెట్టినట్లుగా ఈ శరీరానికి 9 చిల్లులున్నాయి అని చెప్పారు. అందులో పంచద్వారస్తు పౌరస్త్యాః దక్షిణైకా తథోత్తర పశ్చిమే ద్వే అమూషాంతే నామాని నృపవర్ణయే అని 5 ద్వారాలు 5 చిల్లులు తూర్పుకు తిరిగి ఉన్నాయి. ఒకటి దక్షిణం వైపుకి, ఇంకొక వైపు ఇంకొకటి ఉత్తరం వైపుకు తిరిగి ఉంది. 2 కనిపించకుండా ఉన్నాయి, కిందకున్నాయి. వీటి పేర్లు వీటి విశేషాలు నేను నీకు చెప్తాను అని ఈ అధ్యాయంలోని 46వ శ్లోకంలో చెప్పి ఈ ద్వారాలు ఈ చిల్లులు వాటి పేర్లు వాటి ద్వారా అందవలసిన విశేషాలు వీటి గురించి పై శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. ముందుగా తూర్పుకు తిరిగి ఉన్నటువంటి 2 ద్వారాల గురించి 2 చిల్లుల గురించి చెప్తున్నారు.
ఖద్యోతావిర్ముఖీ చ ప్రాక్ ద్వారా వేకత్ర నిర్మితే విభ్రాజితం జనపదం యాతి తాభ్యాం ద్యుమత్సఖ అనే శ్లోకంలో తూర్పుకు తిరిగినటువంటి రెండు ద్వారాలకి లేదా రెండు రంధ్రాలకి, శరీరంలో ఉండే రెండు రంధ్రాలకి ఖద్యోత ఆవిర్ముఖి అని పేర్లు. అందులో ఎడం వైపు ఉన్నదానికి ఖద్యోత అని పేరు, కుడివైపు ఉన్నదానికి ఆవిర్ముఖి అని పేరు. ఇవి రెండు ప్రాగ్ద్వారౌ, తూర్పుకు తిరిగినట్లుగా, మనిషి గనక తూర్పుకు తిరిగితే తూర్పుకు తిరిగి ఉన్నట్లుగా ఉంటాయి. రెండు వేరే ఏ రంధ్రాలు కావు, కళ్ళకి ఉండేటువంటి రంధ్రాలు. ఏకత్ర నిర్మితే, ఈ రెండు పక్కపక్కనే ఉన్నాయి, పెద్ద దూరం ఈ రెండిటికి లేదు. ఏకత్ర నిర్మితే, వీటికి ఖద్యోత ఆవిర్ముఖి అనే పేరు ఎందుకు పెట్టారంటే, ఖద్యోత అంటే మిణుగురు పురుగు అంటాం కదా, ఆ పురుగు ఏదో వెలుగుతుంది కానీ కొంచెం తక్కువగా వెలుగుతుంది, దాని యొక్క ప్రకాశం తక్కువగా ఉంటుంది. అలాగే ఎడం వైపు ఉండేటువంటి ఈ చిల్లులో ఉండేటువంటి కన్ను కొంచెం తక్కువ చూస్తుంది, చూపులో దాని యొక్క వాడకం కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ అభిప్రాయంతో ఖద్యోత అని దానికి పేరు పెట్టారు. కుడివైపు ఉండేటువంటి రంధ్రంలో ఉండే కన్నుతో కొంచెం ఎక్కువ చూస్తాము. ఒక కంటితో చూడవలసి వస్తే ఎడం కన్ను మూసుకుని కుడి కన్నుతో చూడడానికే ఎక్కువ మొగ్గుతాం, కానీ కుడి కన్ను మూసి ఎడం కన్నుతో ఎక్కువగా చూడము. కాబట్టి దీని పేరు ఆవిర్ముఖి అని పెట్టారు. తెరుచుకుని ఉంటుంది, ఎప్పుడు చూడటానికి సన్నద్ధంగా ఉంటుంది, చూడటానికి తెరుచుకుని ఉంటుంది అనే అర్థంలో దీనికి ఆవిర్ముఖి అని పేరు పెట్టారు. ఇలా ఖద్యోత ఆవిర్ముఖి, ఎడమ కన్ను కుడి కన్ను అనేటువంటి ఈ రెండు నగరానికి ద్వారాల్లాగా తూర్పుకు తిరిగి ఉంటాయి. ప్రాగ్ద్వారం ఏకత్ర నిర్మితే. వీటిల్లోంచి విభ్రాజితం జనపదం యాతి. ఇందులో ఉండేటువంటి జీవుడు, ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు ఈ కళ్ళ గుండా బయటకు వచ్చి విభ్రాజితం, బాగా రంగులుగా అందంగా ఉండేటువంటి ప్రపంచాన్ని చూస్తాడు. జనపదం, జనాలు తిరిగేటువంటి ప్రాంతాన్ని, జనాల్ని, రంగురంగుల ప్రపంచాన్ని వీటి ద్వారా చూస్తాడు. విభ్రాజితం జనపదం యాతి తాభ్యాం. రెండు కళ్ళను వాడతాడు, రెండు కళ్ళలోంచి ఏకకాలంలో బయటకు వస్తాడు. కావాలంటే ఈ కన్ను ఆ కన్ను, రెండు కన్నులు విడివిడిగా కూడా వాడుకుంటాడు. కానీ ఇతనికి ఈ కంట్లోంచి బయటకు వచ్చి బయట ఉండేటువంటి రంగుల ప్రపంచాన్ని చూడాలంటే మాత్రం ద్యుమత్సఖ అని సూర్యుడు సహాయకుడుగా ఉండాలి. ద్యుమాన్ అంటే సూర్యుడు. ఆ ద్యుమాన్ అనే సూర్యుడు స్నేహితుడిలాగా సహాయం చేస్తే, సూర్యుడు వెలుగుతూ ఉంటే, సూర్యుడు వెలుగులను అందిస్తే ఆ వెలుగుల సహాయంతో ఇతను చూడగలుగుతాడు. ఇతను కంటి ద్వారా బయట రంగుల ప్రపంచాన్ని చూస్తాడు, దానికి సూర్యుడి సహాయాన్ని తీసుకుంటాడు. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇతను తన కంటి యొక్క అధిదేవత అయినటువంటి సూర్యుడి సహాయంతో బాహ్య ప్రపంచాన్ని కన్నులతో చూడగలుగుతున్నాడు అనే అర్థం వస్తుంది. ఆ అర్థాన్ని ఖద్యోత ఆవిర్ముఖీ చ ప్రాగ్ద్వారా వేకత్ర నిర్మితే విభ్రాజితం జనపదం యాతి తాభ్యాం ద్యుమత్సఖ అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. తర్వాత ఉన్నవి ఇంకొక రెండు ద్వారాలు, వాటి పేర్లు వాటి విశేషాలు చెప్తున్నారు. నలినీ నాలినీ చ ప్రాగ్ద్వారా వేకత్ర నిర్మితే అవధూత సఖస్తాభ్యాం విషయం యాతి సౌరభం అని. తర్వాత ఆ కళ్ళ రంధ్రాల కింద ఉండేటువంటి ముక్కు రంధ్రాలు, ఆ ముక్కు రంధ్రాలకు నళిని నాళిని అని పేరు. నలవన్నా నాలవన్నా ఒకటే కాబట్టి ఒకదానికి నళిని అని, ఒకదానికి నాళిని అని పేరు పెట్టారు. ఈ రంధ్రాలలో ప్రాగ్ద్వారం, ఈ రంధ్రాలు కూడా తూర్పుకే తిరిగినట్లుగా ఉంటాయి. ఈ రంధ్రాలు కూడా పక్కపక్కనే ఉన్నాయి. ఈ రంధ్రాలలో ఘ్రాణేంద్రియం అనేటువంటి ఇంద్రియం ఉంటుంది, వాసన పీల్చే ఇంద్రియం ఉంటుంది. వాసన పీల్చే ఇంద్రియాలు ఉండేటువంటి ఈ రంధ్రాల గుండా ఈ శరీరంలో ఉండే జీవుడు బయటికి వచ్చి అవధూత సఖ, బయటికి రావటానికి, ఆ ఘ్రాణేంద్రియం పనిచేయటానికి
వాయువు యొక్క సహకారాన్ని తీసుకుని, అవధూత వాయువు, ఆ వాయువు యొక్క సాహచర్యాన్ని, వాయువు యొక్క సహాయాన్ని తీసుకుని తాభ్యాం ఈ ద్వారాల గుండా బయటకు వచ్చి సౌరభం విషయం యాతి, తాను పీల్చదలుచుకున్నటువంటి మంచి వాసనను, చెడు వాసనను కూడా పీలుస్తాడు. సౌరభం, మంచి వాసన అనేటువంటి విషయాన్ని ఈ ద్వారాల గుండా పొందగలుగుతాడు అని మహర్షి గారు చెప్తున్నారు. నళిని నాలినీ చ ప్రాగ్ద్వారా వేకత్ర నిర్మితే అవధూత సఖస్తాభ్యాం విషయం యాతి సౌరభం అని. రంధ్రాలు రెండు, కానీ అందులో ఉండే ఇంద్రియం ఒకటే. దానికి సహకారి లేదా దానికి అనుగ్రహించేటువంటి దేవత వాయుదేవత. ఆ సహకారంతో జీవుడు, ఈ శరీరంలో ఉండే జీవుడు గంధాన్ని, వాసనను పీల్చగలుగుతున్నాడు అని ఈ శ్లోకంలో చెప్పి, ముఖ్యానామ పురస్తాద్వాహ తయాపణ బహూదనౌ విషయౌ యాతి పురరాట్ రసజ్ఞ విపణాన్విత అని పై శ్లోకంలో తూర్పుకు తిరిగి ఉన్నటువంటి ద్వారాల్లో 5వ ద్వారమైనటువంటి ఇంకొక ద్వారాన్ని గురించి చెప్తున్నారు. ఈ ద్వారం అర్థమైపోయింది. ముక్కుకు కిందగా ఉండేటువంటి నోరు అనేటువంటి ద్వారం, అందుకనే దాని పేరే ముఖ్య అని పెట్టేశారు. ముఖ్యమైన ద్వారం, అలాగే ముఖం అనేటువంటి ద్వారం. ముఖ్యానామ పురస్తాత్ ద్వాహ, తూర్పుకు తిరిగి ఉన్నటువంటి ద్వారం ఇది. ఈ ద్వారం ద్వారా ఈ జీవుడు ఆపణ బహూదనౌ అనేటువంటి 2 విషయాలను గ్రహిస్తాడు. ఈ ద్వారం ద్వారానే ఆపణం అంటే తాను మాట్లాడదలుచుకున్నటువంటి మాటలను మాట్లాడతాడు. ఈ ద్వారం గుండానే బహూదనౌ, తాను తినదలుచుకున్నటువంటి అన్నం మొత్తాన్ని తినేస్తాడు. ఎంత పెద్ద మొత్తంలో తినాలి అనుకున్నా ఇదే ద్వారం గుండా తింటాడు. ఏం మాట్లాడదలుచుకున్నా ఇదే ద్వారం గుండా మాట్లాడతాడు. ఆపణ బహూదనౌ, ఈ 2 ఈ ద్వారం గుండా జీవుడు సాధించేటువంటి విషయాలు. విషయౌ యాతి పురరాట్, ఈ శరీరానికి రాజుగా, ఈ శరీరానికి నాయకుడుగా ఉండేటువంటి జీవుడు ఈ 2 పనులు చేయటానికి రసజ్ఞ విపణాన్విత, రసజ్ఞ అనే ఒక ఇంద్రియం యొక్క తోడు, విపణం అనేటువంటి ఒక ఇంద్రియం యొక్క తోడు తీసుకుంటాడు. ఈ ద్వారం గుండా లోపలికి అన్నం తినాలి అనుకుంటే, ఏదైనా తినాలి అని అనుకుంటే దానికి రసనేంద్రియం అనే దాని సహాయం తీసుకుంటాడు. రుచి చూసే ఇంద్రియం అనే ఇంద్రియం సహాయం తీసుకుంటాడు. దీని గుండా ఏమైనా మాట్లాడాలి అనుకుంటే విపణ అంటే మాట్లాడేటువంటి వాగింద్రియం యొక్క సహాయం తీసుకుంటాడు. ఇదే ఒకే రంధ్రంలో ఒకవైపు రసనేంద్రియం, నాలుక మీద ఉండేటువంటి ఇంద్రియము, వాసన రుచిని పీల్చే ఇంద్రియము ఉంది. ఇదే ద్వారంలో మాట్లాడేందుకు వీలుగా ఉండేటువంటి వాగింద్రియము ఉంది. ఈ 2 ఇంద్రియాల సహకారంతో ఈ 2 వ్యవహారాలు చేస్తాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ముఖ్యానామ పురస్తాద్వాహ తయాపణ బహూదనౌ విషయౌ యాతి పురరాట్ రసజ్ఞ విపణాన్విత అనే ఈ శ్లోకంలో. ఇలా తూర్పుకు తిరిగినటువంటి 5 ద్వారాలు అంటే ముఖంలో ఉండేటువంటి కనిపించే 5 రంధ్రాల గురించి చెప్పిన తర్వాత, పితృహూర్ నృపపుర్యాద్వాహ దక్షిణేన పురంజన రాష్ట్రం దక్షిణ పంచాలం యాతి శృతధరాన్విత అని పై శ్లోకంలో కుడివైపు దక్షిణానికి ఉండేటువంటి చిల్లును గురించి, అంటే కుడి చెవిని గురించి చెప్తున్నారు. ఈ కుడి చెవికి పితృహూహు అని పేరు. ఈ పితృహూహు అనేటువంటి ద్వారం, పితృహూహు నృప ఓ ప్రాచీన బర్హి పుర్యాహ ద్వాహ దక్షిణేన, ఈ శరీరానికి దక్షిణం వైపు ఉంది. కుడి చెవి అనే పేరుతో ఈ చిల్లు ఉంది. ఈ చిల్లు ద్వారా పురంజన, ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు రాష్ట్రం దక్షిణ పంచాలం యాతి. దక్షిణ పంచాలం యాతి అంటే విస్తృతమైనటువంటి ధర్మకార్యాలను గురించి చెప్పేటువంటి శాస్త్రాన్ని వినగలుగుతున్నాడు. తన కుడి చెవి ద్వారా విస్తృతమైనటువంటి పంచాలం, చాలా విస్తృతమైన అర్థాలను తనలో ఇమిడ్చుకున్నటువంటి
ధర్మం గురించి చెప్పేటువంటి వేదవాక్యాలను వినగలుగుతున్నాడు. ఆ వేదవాక్యాలను శృతధరాన్విత, శృతధరాన్విత, శృతం విని, ధారణ చేయటం అనేటువంటి సామర్థ్యంతో సహా చేయగలుగుతున్నాడు. వినటం, విన్నదాన్ని గుర్తుపెట్టుకోవటం అనేటువంటి సామర్థ్యంతో పంచ ఇంద్రియాలతో తెలుసుకోలేనటువంటి ధర్మాన్ని గురించి చెప్పే శబ్దాన్ని ఈ రంధ్రం ద్వారా తెలుసుకోగలుగుతున్నాడు. తెలుసుకుని ఆ ధర్మాచరణ చేయగలుగుతున్నాడు. ధర్మాచరణ చేయటం ద్వారా పితృదేవతలు నివాసం ఉండేటువంటి పితృలోకానికి చేరగలుగుతున్నాడు. అక్కడ తాను చేసిన కర్మలకు ఫలితాన్ని అనుభవించగలుగుతున్నాడు. దాని ద్వారా ఈ చెవికి పితృదేవతలకు ఒక సంబంధం ఉన్నట్లయింది. అందుకని దీనికి పితృహూహు అని పేరు పెట్టాము అని మహర్షి గారు చెప్తున్నారు. పితృహూహు కుడి చెవి. ఈ కుడి చెవిని శ్రద్ధగా పెట్టి దీంతో మిగతా ఇంద్రియాలతో తెలుసుకోలేనటువంటి వేదశబ్దాలను వింటే, ఆ వేదశబ్దాల యొక్క అర్థమైనటువంటి ధర్మాన్ని తెలుసుకుంటే, దాన్ని ఆచరిస్తే చక్కగా అందుకోవలసినటువంటి మంచి ఫలితాలను అందుకుంటాడు జీవుడు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. చెప్తూ పితృహోర్ నృప పుర్యాద్వాహ దక్షిణేన పురంజన రాష్ట్రం దక్షిణ పంచాలం యాతి శృతధరాన్విత అని అంటున్నారు. ఇది పితృహూహు అనే పేరు గల కుడి చెవిదైతే వ్యవహారం. దేవహూర్నామ పుర్యాద్వాహ ఉత్తరేణ పురంజన రాష్ట్రం ఉత్తర పంచాలం యాతి శృతధరాన్విత అని ఎడమ చెవి గురించి కూడా చెప్తున్నారు. దేవహూర్నామ పుర్యాద్వాహ ఉత్తరేణ పురంజన, ఎడమ చెవికి దేవహూహు అని పేరు. ఈ చెవి ద్వారా ఇతను ఉత్తర పంచాలం, మిగతా ఇంద్రియాలకు తెలియనటువంటి ఉత్తరం, చాలా ఉత్తమమైనటువంటి పై స్థాయికి చెందినటువంటి ఉపాసనా వాక్యాలను వినగలుగుతున్నాడు. ఉపాసనా వాక్యాలను విని ఆ ఉపాసనలను చేసుకుని వాటికి ఫలితంగా దేవలోకానికి చేరగలుగుతున్నాడు. ఇతను ఇలా దేవలోకానికి చేరటానికి ఈ దేవహూహు అనే పేరు కలిగిన ఎడమ చెవి ఉపయోగిస్తోంది. ఇక్కడ కూడా యథాప్రకారం శృతధరాన్విత, వినటము, విన్నదాన్ని గుర్తుంచుకోవటము అనేటువంటి రెండు అంశాలు ఇతనికి సహకారిగా ఉన్నాయి. ఇలా ఈ రెండు అంశాలను సహకారంగా తీసుకుని ఎడమ చెవితో ఉపాసనా వాక్యాలను శ్రద్ధగా విని ఇతను చేసుకోగలిగినట్లయితే, ఉపాసన చేసుకోగలిగినట్లయితే దేవతలు పిలిచినట్లుగా, దేవహూహు అని పిలిచినట్లుగా దేవతలను చేరుకుంటాడు అనే విషయాన్ని చెప్తున్నారు. దేవహూర్నామ పుర్యాద్వాహ ఉత్తరేణ పురంజన రాష్ట్రం ఉత్తర పంచాలం యాతి శృతధరాన్విత అనే ఈ శ్లోకంలో ఇంతవరకు ముఖంలో ఉండేటువంటి చిల్లులన్నీ పూర్తయిపోయినాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, 1 నోరు, 2 చెవులు అనే 7 పూర్తయినాయి. మిగిలిన 2 గురించి, 9 మిగిలిన 2 గురించి పై 2 శ్లోకాల్లో చెప్తున్నారు. ఆసురీనామ పశ్చాద్వాహ తయా యాతి పురంజన గ్రామకం నామ విషయం దుర్మదేన సమన్విత అని. కిందకి కనిపించకుండా ఉండేటువంటి 2 ద్వారాలలో ఒక ద్వారం పేరు ఆసురి. ఆసురి అంటే అసురులకు ఇష్టమైన లేదా అసురులకు ప్రియమైనటువంటి ద్వారము. అసురులు అంటే రాక్షసులు అని అనుకోక్కర్లేదు, ప్రాణాల మీద తీపి ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు అని చెప్పుకోవచ్చు. అసుషు రమంతే ఇది అసురాహ, ప్రాణాల మీద తీపి ఎక్కువగా ఉంటే వాళ్లకు అసురులు అని పేరు. అలాంటి అసురులకు ఇష్టమైనటువంటి ద్వారం ఇది. ఆసురీనామ పశ్చాత్ ద్వాహ. ఈ ద్వారం గుండా తయా యాతి పురంజన, దీని గుండా గ్రామకం నామ విషయం, గ్రామ్య సుఖాన్ని ఇతను పొందగలుగుతాడు. దుర్మదేన సమన్విత, అక్కడ ఉండేటువంటి ఇంద్రియ సహకారం ద్వారా ఇతను ఈ గ్రామ్య సుఖాన్ని అందుకోగలుగుతాడు అనేది జీవుడి యొక్క ఇంకొక ద్వారం గురించిన చర్చ. ఆసురీనామ పశ్చాద్వాహ తయా యాతి పురంజన గ్రామకం నామ విషయం దుర్మదేన సమన్విత అని ఈ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. ఇది 8వ ద్వారం గురించి అయితే, 9వ ద్వారం గురించి నిరతిర్నామ పశ్చాద్వాహ తయా యాతి పురంజన
వైశసం నామ విషయం లుబ్ధకేన సమన్విత అని దాని గురించి చెప్తున్నారు. నిరృతిర్నామ పశ్చాద్వాహ. నిరృతి మల విసర్జన చేసేటువంటి ద్వారం, దానికి నిరృతి అని పేరు. ఇది కూడా పశ్చాద్వాహ కిందకి తిరిగి ఉంటుంది. తయా యాతి పురంజన, దాంతో ఈ మల విసర్జన మొదలైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు. దాంతోపాటుగా ఒకవేళ తాను ఈ ద్వారం గుండా గనక ప్రాణోత్క్రమణ చేసినట్లయితే, ఈ ద్వారం గుండా గనక జీవుడు ప్రాణోత్క్రమణ సమయంలో బయటికి వెళ్ళిపోయినట్లయితే వైశసం నామ విషయం యాతి. వైశసం హింస ఎక్కువగా ఉండేటువంటి నరకం అనే దానికి వెళతాడు. వైశసం నామ విషయం యాతి లుబ్ధకేన సమన్విత. ఈ రంధ్రంలో మాత్రం పాయువింద్రియం అనేటువంటి ఒక ఇంద్రియంతో కలిసి ఉంటాడు. ఈ రంధ్రం గుండా పాయువింద్రియం ద్వారా మిగతా వ్యవహారాలు జీవించి ఉన్నప్పుడు చేసుకుంటాడు. ఒకవేళ బై ఛాన్స్ ఈ రంధ్రం గుండా ప్రాణోత్క్రమణ చేసిన మాట అయితే లుబ్ధకేన యముడు మొదలైనటువంటి వాళ్లతో కలిసి నరకానికి వెళతాడు. నరకానికి వెళ్ళి అక్కడ తాను చేసుకున్న పాపాలకు ఫలితాన్ని అనుభవిస్తాడు అని మహర్షి గారు చెప్తున్నారు. నిరృతిర్నామ పశ్చాద్వాహ తయా యాతి పురంజన వైశసం నామ విషయం లుబ్ధకేన సమన్విత. సామాన్యమైన సందర్భాలలో చెప్పే మాటలను బట్టి అయితే జీవుడు ప్రాణాలను బయటికి తీసుకెళ్ళేటప్పుడు, ప్రాణోత్క్రమణ చేసేటప్పుడు పై ద్వారాల గుండా గనక ప్రాణోత్క్రమణ చేసుకోగలిగినట్లయితే అతను పై లోకాలను అందుకోగలుగుతాడు. అలా కాకుండా కింది మార్గాల గుండా గనక ప్రాణాన్ని విడిచిపెట్టేట్లయితే కింద లోకాలని, నరకాలనే పొందుతాడు అని మాటలున్నాయి. దాన్ని బట్టి మహర్షి గారు ఈ విధంగా చెప్తున్నారు. ఊర్ధ్వఛిద్రగత ప్రాణా స్వర్గం యాంతి నరోత్తమా అధశ్చిద్రగత ప్రాణా నరకం భృషదారుణం అనేటువంటి వాక్యాలు గరుడ పురాణంలోనూ అక్కడ ఇక్కడ ఉన్నాయి. వాటి ప్రకారం చేస్తున్నారు. ఊర్ధ్వఛిద్రాలు శరీరంలో పైకి ఉండేటువంటి ఛిద్రాలు, చివరికి తలకాయ మీద మాడు మధ్యలో ఉండేటువంటి బ్రహ్మరంధ్రం వరకు ఉండేటువంటి ఊర్ధ్వఛిద్రాలు. వీటిలో పై ఛిద్రాల నుంచి ప్రాణోత్క్రమణ జరిగితే పై లోకాలకు, స్వర్గాది లోకాలకు వెళతాడు. అలా కాకుండా కింద ఛిద్రాల గుండా గనక చివరికి మనం చెప్పుకున్న ఈ మల విసర్జన స్థానం గుండా గనక ప్రాణోత్క్రమణం చేస్తే నరకానికి కూడా వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది అని ఈ వాక్యాలు చెప్తున్నాయి. వాటి సారాంశాన్నే మహర్షి గారు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. ఇలా మొత్తం 9 ద్వారాలు, 9 ఛిద్రాలు, ఆ 9 ఛిద్రాలలో ఉండేటువంటి ఇంద్రియాలు, వాటితో జీవుడు చేసేటువంటి ప్రధానమైన క్రియలు, వీటి గురించి ప్రస్తావన చేసిన తర్వాత కేవలం రంధ్రాల నుంచి బయటికి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, ఈ శరీరంలో క్రియ సక్రమంగా సాగటానికి ఇంకా 2 అవసరం ఉంది. ఆ 2 గురించి కూడా ప్రస్తావిస్తాను అని కొంచెం అందంగా ప్రస్తావన చేస్తున్నారు. అంధావమీషాం పౌరాణాం నిర్వాక్ పేషస్కృతా ఉభౌ అక్షణ్వతామధిపతి తాభ్యాం యాతి కరోతి చ అని. ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు అక్షణ్వతాం అధిపతి, కళ్ళు ఉన్నటువంటి లేదా కళ్ళలాగా ఉండేటువంటి ఇంద్రియాలకు అధిపతి. ఈ శరీరంలో మొత్తం 10 + 1 11 ఇంద్రియాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నిటి గురించే ప్రస్తావన చేసుకున్నాము. ఇంకా కూడా ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలకు కూడా జీవుడు అధిపతి. వాటితో కూడా ఆయన రకరకాల వ్యవహారాలు చేసుకుంటాడు. వాటిల్లో చెప్పినవి కాక, చెప్పనవి కాక ఇంకా 2 మిగిలిన్నాయి. అవి నిర్వాక్ పేషస్కృతౌ అనే పేర్లతో ఉండే ఇంద్రియాలు. 2 ప్రధానమైన ఇంద్రియాలు. ఒకటి నిర్వాక్, మరొకటి పేషస్కృత్. ఈ నిర్వాక్, పేషస్కృత్ అనేటువంటి ఈ 2 ఇంద్రియాలకు అంధావమీషాం పౌరాణాం, మిగతా ఇంద్రియాల్లాగా జ్ఞానం తెచ్చేటువంటి సామర్థ్యం లేదు. ఈ 2 ఇంద్రియాలు జ్ఞానం కోసం పనికిరావు. ఇవి క్రియకు మాత్రమే పనికొస్తాయి. అందులో నిర్వాక్ అనేది పాదేంద్రియం, నడవటానికి వీలుగా ఉండేటువంటి శక్తినిచ్చే ఇంద్రియం. పేషస్కృత్ అనేటువంటిది ఏమైనా పని చేయటానికి వీలుగా ఉండేటువంటి
హస్తం అనేటువంటి ఇంద్రియం, చేతుల్లో ఉండేటువంటి ఇంద్రియం. ఈ రెండు ఇంద్రియాలు జ్ఞానానికి పనికిరావు. అందులో నిర్వాక్ పాదేంద్రియం అయితే మాట్లాడడం కూడా మాట్లాడదు. అది పదేంద్రియంతో కాళ్ళతో ఎవరు తమ అభిప్రాయాలని వెలిపుచ్చలేరు. అందువల్ల అది నిర్వాక్, మాట్లాడటానికి కానీ కనీసం జ్ఞానానికి కానీ దేనికి పనికిరాదు, నడవటానికి మాత్రమే పనికొస్తుంది అనే తీరులో ఉండే ఇంద్రియం. పేషస్కృత్ అనేటువంటి ఇంద్రియం, హస్తేంద్రియం, కాస్త మాట్లాడడానికి పనికొస్తుంది, చేత్తో కూడా కొన్ని సైగల్ లాంటివి చేసుకోవచ్చు. అదే సమయంలో పేషస్కృత్, జీవుడికి కావలసినటువంటి ఇష్టమైన పనులన్నిటినీ ఈ ఇంద్రియం చేసి పెడుతుంది. ఈ రెండు ఇంద్రియాలు, నిర్వాక్, పేషస్కృత్ అనేటువంటి రెండు ఇంద్రియాలు జీవుడికి చాలా ఉపకరిస్తాయి. ఎంత ఉపకరిస్తాయి అంటే తాభ్యాం అక్షణ్వతాం అధిపతి యాతి కరోతి చ. తాను ఎప్పుడు నడవదలుచుకున్నా కాళ్ళనే ఉపయోగిస్తాడు, ఎప్పుడు ఏ పని చేయదలుచుకున్నా చేతులనే ఉపయోగిస్తాడు. కాళ్ళతో నడిచి లాభాన్ని పొందుతాడు, చేతులతో పనులు చేసుకుని లాభాన్ని పొందుతాడు. ఈ రెండు ఇంద్రియాలు క్రియాపరంగా చూసినప్పుడు చాలా ప్రధానమైనటువంటి ఇంద్రియాలు అని మహర్షి గారు చెప్తున్నారు. అంధావమేషాం పౌరాణాం నిర్వాక్ పేషస్కృతా ఉభౌ అక్షణ్వతాం అధిపతి తాభ్యాం యాతి కరోతి చ అని. ఇలా బాహ్య వ్యవహారాలన్నీ కూడా ఇతను ఆయా ఇంద్రియాల సహకారంతో చేస్తున్నాడు. బయట ఉండేటువంటి వస్తువులను తెలుసుకోవాలంటే జ్ఞానేంద్రియాలను వాడుకుంటున్నాడు. బయట ఉండేటువంటి వస్తువులను తీసుకోవాలి, ఏమైనా అక్కడికి చేరాలి అనుకుంటేనేమో కర్మేంద్రియాలను వాడుకుంటున్నాడు. ఇలా ఇంద్రియాల సహకారంతో రకరకాల పనులు చేస్తూ వచ్చినటువంటి ఈ జీవుడు సయర్హి అంతఃపురగతః విశూచీన సమన్వితః మోహం ప్రసాదం హర్షం వా యాతి జాయాత్మజోద్భవం అని తన యొక్క స్వస్థానంలో హృదయంలో ఉండి కూడా కొన్ని రకాల ఫలితాలను అనుభవిస్తున్నాడు అని చెప్తున్నారు. సహా ఈ జీవుడు యర్హి అంతఃపురగతః, హృదయంలో గనక ఉన్నట్లయితే, హృదయంలో ఉంటే విశూచీన సమన్వితః, విశూచీనం సర్వతోముఖంగా ఉండేటువంటి మనస్సు ఇతనికి తోడుగా వస్తుంది. ఆ మనస్సు అనేటువంటి తోడు ఉన్నప్పుడు ఇంకా కూడా మనస్సు బాగా స్వతంత్రంగా పనిచేసే చోటు ఇది కాబట్టి ఇతను రకరకాల ఫలితాలను పొందుతాడు. మోహం ప్రసాదం హర్షం వా, మోహాన్ని పొందుతాడు, వ్యామోహాన్ని పొందుతాడు, ప్రసాదం ప్రసన్నంగా ఉంటాడు, లేకపోతే హర్షం సంతోషాన్నైనా పొందుతాడు. మోహం తమో గుణానికి ప్రతీకగా ఉండేటువంటి వ్యామోహాన్నైనా ఫలితంగా పొందుతాడు, సత్వగుణానికి ఫలితంగా వచ్చేటువంటి ప్రసన్నతను పొందుతాడు, లేదా రజోగుణానికి ఫలితంగా హర్షాన్నైనా పొందుతాడు. యాతి, దానికి జాయాత్మజోద్భవం, మనస్సును కూడా నియంత్రించేటువంటి బుద్ధి, భార్య ఒకటి ఉంది. ఆ భార్య ద్వారా కలిగినటువంటి పిల్లలు, బుద్ధిలో జరిగేటువంటి మార్పులు, బుద్ధిలో రేగేటువంటి ఆలోచనలు అవి కారణమవుతాయి. యాతి జాయాత్మజోద్భవం. ఇలా బుద్ధి పరిణామాలు, వీటి ద్వారా అతను మోహం ప్రసాదం హర్షం వా యాతి, అతను సర్వతోముఖంగా ఉండేటువంటి రకరకాల పనులు చేసేటువంటి మనస్సును సహకారంగా తీసుకుని హృదయ స్థానంలో ఉన్నప్పుడు ఈ ఫలితాలను పొందుతాడు అని చెప్తున్నారు. సయర్హి అంతఃపురగతః విశూచీన సమన్వితః మోహం ప్రసాదం హర్షం వా యాతి జాయాత్మజోద్భవం అని ఈ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్తున్నారు. ఇంతవరకు 10 ఇంద్రియాలను వాడుకొని బయట వ్యవహారాలను చేస్తున్నాడు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు లోపల కూర్చుని ఒకే ఇంద్రియం, ఒకే మనస్సు సహకారంతో అన్ని రకాల పనులు చేయగలుగుతున్నాడు. ఈ 10 ఇంద్రియాలు చేసే పనుల కంటే ఈ ఒక్క ఇంద్రియం మనస్సు చేసేటువంటి పనులు చాలా ఎక్కువగా ఉంటాయి అని ఈ శ్లోకంలో చెప్పిన తర్వాత, ఏవం కర్మసు సంసక్తః కామాత్మా వంచితో బుధః మహిషీ యద్యదీహేత తత్తదేవ అన్వవర్తత అని పై శ్లోకంలో ఇంతవరకు చెప్పిన దాని సారాంశాన్ని చెప్తున్నారు.
జీవుడికి సహజంగా ఏ క్రియతోనూ, ఏ ఇంద్రియంతోనూ, ఏ శరీరంతోనూ సంబంధం లేదు. లేకపోయినా సరే తనంతట తాను వీటన్నిటినీ అంటుకున్నాడు. కర్మసు సంసక్త, తాను చేస్తున్నట్లుగా అనిపించేటువంటి ఆయా కర్మలతో సంబంధం పెంచుకున్నాడు. అలాగే కామాత్మ, మనసులో రేగేటువంటి రకరకాల కోరికలతో సంబంధం పెంచుకుని వాటితో మమేకమైపోయాడు. వంచిత, తన యొక్క స్వస్వరూపాన్ని ఎప్పుడో వదిలేసుకున్నాడు. అబుధ, తన యొక్క జ్ఞానస్వరూపాన్ని వదిలేసుకుని, అబుధ, తనలో జ్ఞానం లేనట్లుగా తనకు జ్ఞానం మొత్తాన్ని బుద్ధి, మనసు, ఇంద్రియాలు ఇవన్నీ ప్రసాదిస్తున్నట్లుగా తయారైపోయాడు. అబుధ, దానితో మహిషీ యద్యదీహేత, తన బుద్ధి ఏమేం చెప్తే, ఏ రకంగా ఉంటే తత్తదేవ అన్వవర్తత, ఆ రకంగా నడుచుకోవటం, ఆ విధంగానే చేసుకోవటం అని అలవాటు చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు తనకు లేనటువంటి కర్తృత్వం అనే స్వభావాన్ని ఇప్పుడు కొత్తగా అంటుకట్టుకున్నాడు. ఏవం కర్మసు సంసక్త కామాత్మా వంచితో బుధ మహిషీ యద్యదీహేత తత్తదేవాన్వవర్తత అని. బుద్ధితో కలవకముందు ఇతను కర్తకాడు, బుద్ధితో కలవకముందు ఇతను కేవలం చైతన్యమూర్తి, బుద్ధితో కలవకముందు ఇతనిలో ఏ క్రియలు లేవు, ఏ కోరికలు లేవు, ఏమీ లేవు. కానీ బుద్ధితో కలిసిన తర్వాత మాత్రం ఇవన్నీ ఇతనికి అంటుకున్నాయి అని ఈ శ్లోకంలో చెప్పి, పై శ్లోకాలలో బుద్ధిలో ఉండేటువంటి ప్రతిక్రియ ఇతన్ని అంటుకుంది అని చెప్పే పనిని పెట్టుకున్నారు. దానికోసం 4-5 శ్లోకాలను వాడారు. క్వచిత్ పిబంత్యాం పిబతి మదిరాం మదవెహ్వలః అశ్నంత్యాం క్వచిదశ్నాతి జక్షత్యాం సహ జక్షతి క్వచిద్ గాయతి గాయంత్యాం రుదంత్యాం రుదతి క్వచిత్ క్వచిద్ హసంత్యాం హసతి జల్పంత్యాం అనుజల్పతి క్వచిద్ ధావతి ధావంత్యాం తిష్టంత్యాం అనుతిష్టతి అనుశేతే శయానాయాం అన్వాస్తే క్వచిదాసతి క్వచిత్ శృణోతి శృణ్వంత్యాం పశ్యంత్యాం అనుపశ్యతి క్వచిత్ జిఘ్రతి జిఘ్రంత్యాం స్పృశంత్యాం స్పృశతి క్వచిత్ అని మొదలు 4 శ్లోకాలు పాడారు. ఈ 4 శ్లోకాల్లోనూ బుద్ధి ఏం చేస్తే అది ఇతను చేస్తున్నాడు. బుద్ధి తాగితే ఇతను తాగుతున్నట్లు భావిస్తున్నాడు, బుద్ధి తింటుంటే ఇతను తింటున్నట్లుగా భావిస్తున్నాడు. క్రియలన్నీ వాస్తవానికి బుద్ధిలో ఉంటే ఆ క్రియలన్నిటినీ తాను చేస్తున్నట్లుగా జీవుడు భావిస్తున్నాడు అని చెప్పారు. దాన్ని వేరే ఉపనిషద్వాక్యంలో అయితే సింపుల్గా ధ్యాయతీవ లేలాయతీవ అని తేల్చి చెప్పారు. ధ్యాయతీవ, బుద్ధి ఏదైనా ఆలోచిస్తుంటే అయం ధ్యాయతీవ, ఈయన ఆలోచిస్తున్నట్లుగా ఉంటాడు జీవుడు. బుద్ధి కదులుతూ ఉన్నట్లు ఉంటే ఈ జీవుడు కూడా ఆ బుద్ధితో మమేకమైపోయాడు కాబట్టి కదులుతున్నట్లుగా తయారవుతాడు. వాస్తవానికి ఇతనికి ఆలోచన లేదు, ఆలోచన అక్కర్లేదు, అలాగే ఇతనిలో ఏ కదలిక లేదు అని ఉపనిషద్వాక్యం సింపుల్గా తేల్చింది. దాన్ని మహర్షి గారు 4 శ్లోకాలలో చెప్పి, క్వచిచ్చ శోచతీం జాయాం అనుశోచతి జీనవత్ అనుహృష్యతి హృష్యంత్యాం ముదితాం అనుమోదతే అని ఒక కొత్త విషయాన్ని చెప్తున్నారు. బుద్ధితో కలిశాడు, కర్తృత్వాన్ని నెత్తనేసుకున్నాడు, నష్టమేమొచ్చింది అని అడిగే పరిస్థితి లేదు. నష్టం, చాలా పెద్ద నష్టం వచ్చింది. ఏం నష్టం వచ్చింది అంటే, ఆ బుద్ధి ఎప్పుడైనా శోకం వైపు, బాధ వైపు గనక మళ్ళితే ఇతను కూడా బాధను నెత్తినేసుకున్నాడు. బుద్ధి త్రిగుణాత్మకం కాబట్టి ఆ 3 గుణాలలో తమో గుణ ప్రభావం బుద్ధిలో ఎక్కువైనప్పుడు అందులో బాధ అనేది కలగచ్చు, శోకం అనేది కలగచ్చు. ఆ శోకం కలిగినప్పుడు ఇతను శోకాన్ని అనుభవిస్తున్నాడు. ఇతనికి శోకాన్ని అనుభవించవలసిన అవసరం ఏమీ లేదు. ఇతను ఆనంద స్వరూపుడు. ఆనంద స్వరూపుడైనా తన స్వరూపాన్ని మరిచిపోయాడు కాబట్టి బుద్ధి బాధపడితే ఇతను బాధపడుతున్నాడు, అక్కర్లేని సందర్భాల్లో బాధపడుతున్నాడు. ఇది కాక ఇంకొక నష్టం ఏంటంటే, బుద్ధి ఎప్పుడైనా బుద్ధిలో సత్వగుణ ప్రభావం అధికమయ్యి సంతోషం వైపుగా మరలితే ఇతను అప్పుడు సంతోషపడుతున్నాడు.
బుద్ధి సంతోషపడ్డప్పుడు సంతోషపడవలసిన అవసరమేం లేదు. ఆనందం అనేది ఇతని యొక్క స్వరూపం. కానీ ఆ ఆనంద స్వరూపాన్ని మరిచిపోయి బుద్ధి ఎప్పుడు అవకాశం ఇస్తే, బుద్ధి ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు సంతోషపడుతున్నాడు. ఇతని యొక్క స్వస్వరూపాన్ని మర్చిపోవటం, పక్క స్వరూపాన్ని నెత్తినేసుకుని బాధపడటం అనే 2 నష్టాలను ఇతను అనుభవిస్తున్నాడు. ఇది చాలా పెద్ద నష్టం అని మహర్షి గారు క్వచిచ్చ శోచతీం జాయాం అనుశోచతి దీనవత్ అనుహృష్యతి హృష్యంత్యాం ముదితాం అనుమోదతే అని అంటున్నారు. మొత్తం మీద విప్రలబ్ధో మహిష్యైవం సర్వప్రకృతివంచిత నేచ్ఛన్ననుకరోత్యజ్ఞ క్లైబ్యాత్ క్రీడామృగో యథా అని తెలుస్తున్నారు. విప్రలబ్ధో మహిష్యైవం, తనకు మహిషిగా, తనకు సర్వార్థకారిణిగా బుద్ధిని పెట్టుకున్నాడు కదా. ఆ బుద్ధి ఇతన్ని వంచింది, మోసం చేసింది. ఆ మోసానికి ఇతను గురయ్యాడు, మోసపోయాడు. సర్వప్రకృతి వంచిత, తనకు ఉండేటువంటి మిగతా ఇంద్రియాలు, బుద్ధికి తోడుగా వచ్చినటువంటి మనస్సు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా ఇతన్ని మోసం చేసేసినాయి. వాటితో కూడా మోసపోయాడు. బుద్ధి మోసపుచ్చింది, అలాగే మనస్సు మొదలైనవి కూడా మోసగించాయి. అందరూ మోసగిస్తే మోసపోయాడు. మోసపోయి సర్వ ప్రకృతి వంచిత, తన యొక్క స్వభావాలన్నిటినీ కూడా మర్చిపోయాడు. తన యొక్క స్వభావం చైతన్య స్వభావం, దాన్ని మర్చిపోయాడు. తన యొక్క స్వభావం అసంగ స్వభావం, దాన్ని మర్చిపోయాడు. తన యొక్క స్వభావం ఆనందంగా ఉండే స్వభావం, దాన్ని మర్చిపోయాడు. ఇలా తన యొక్క వ్యాపక స్వభావాన్ని అన్నిటినీ కూడా మర్చిపోయి సర్వ ప్రకృతి వంచిత, ఏ స్వభావము తనదైన ఏ స్వభావము లేకుండా సర్వ ప్రకృతి వంచిత, బుద్ధి ద్వారా తనను అంటుకున్నటువంటి మాయ తాలూకు స్వభావాలను అంటించుకున్నాడు. సర్వ ప్రకృతి వంచిత, ఆ మాయ తాలూకు స్వభావాలు సత్వరజస్తమో గుణాలు ఇవి అంటుకున్నాయి అంటే మోసపోయినట్లే. అలా మోసపోయాడు. ఇతనిని అంటుకున్నటువంటి అన్నీ కూడా మాయ ద్వారా వచ్చిన బుద్ధి, బుద్ధితో వచ్చిన మనస్సు, మనస్సు కింద ఉండేటువంటి ఇంద్రియాలు అన్నీ కూడా ఇతని స్వభావం నుండి ప్రచ్యుతుణ్ణి చేసేసినాయి, జార్చేసినాయి. ఇలా విప్రలబ్ధో మహిష్యైవం సర్వప్రకృతి వంచితగా ఉండన ఈ జీవుడు క్లైబ్యాత్, ఇంకా పరవశుడైపోయాడు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఎలా చెప్తే అలా నడుచుకోవటం అనేది ప్రారంభించాడు. అందువల్ల నేచ్ఛన్, అతనికి ఇష్టముందో లేదో తెలియదు కానీ అనుకరోతి, అవి ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తిస్తున్నాడు. అజ్ఞ, నిజంగా అజ్ఞాని అయిపోయాడు. జ్ఞానస్వరూపుడుగా ఉండవలసిన వాడు అజ్ఞానిగా మారిపోయాడు. మారిపోయి క్రీడామృగో యథ, ఆటలాడుకునేందుకు వీలుగా పెంచుకునే జంతువులాగా తయారైపోయాడు. స్వతంత్రంగా సింహంలాగా ఉండవలసిన ఈ జీవుడు ఇంట్లో గొలుసు కట్టుకుని ఆటాడుకునే జంతువులాగా, కుక్కలాగానో నక్కలాగానో మారిపోయాడు అని మహర్షి గారు తేల్చి చెప్పారు. విప్రలబ్ధో మహిష్యైవం సర్వ ప్రకృతి వంచిత నేచ్ఛన్ననుకరోత్ యజ్ఞ క్లైబ్యాత్ క్రీడామృగో యథా అని ఇలా చెప్పి 62 శ్లోకాలున్నటువంటి ఈ 25వ అధ్యాయాన్ని పురంజని రమణం అనేటువంటి అధ్యాయాన్ని పూర్తి చేశారు. పురంజన అంటే జీవుడు, పురంజని అంటే బుద్ధి. వీళ్ళిద్దరూ కలవటము, కలిసి ఆనందిస్తున్నాము అని అనుకోవటము, అది నిజమైనటువంటి ఆనందం కాకపోవటము అనేటువంటి అంశాలని ఈ అధ్యాయంలో చెప్పారు. ప్రత్యేకించి ఈ శరీరాన్ని ఒక నగరంగాను, ఈ నగరంలో ఉండేటువంటి ఈ శరీరంలో ఉండేటువంటి చిల్లుల్ని ద్వారాలుగాను వర్ణించి, ఒక్కొక్క ద్వారం నుండి ఒక్కొక్క ఇంద్రియం ఉండేటువంటి స్థానం నుంచి జీవుడు ఏ రకమైన వ్యవహారాలను చేసుకుంటాడు అనే విషయాలని చెప్పారు. అలాగే బుద్ధితో కలిసిన జీవుడి యొక్క దుర్గతిని కూడా ఈ అధ్యాయంలో మహర్షి గారు ప్రస్తావన చేశారు. ఇలా ప్రస్తావన చేసిన తర్వాత 26వ అధ్యాయంలో నారద మహర్షి గారు జీవుడికి సంబంధించినటువంటి స్వప్నావస్థను గురించి ప్రస్తావన చేయదలుచుకున్నారు. ఇంతవరకు చేసింది సుమారుగా జాగ్రత్త అవస్థ, లేకపోతే సామాన్య అవస్థ అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా స్వప్నావస్థలో ఉండేటువంటి జీవుడు ఎలా ప్రవర్తిస్తాడు
అని చెప్పటానికి పై అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. నారద ఉవాచ, నారదుడు చెప్తున్నాడు, స ఏకదా మహేశ్వాస రథం పంచాశ్వమాశుగం ద్విషం ద్విచక్రమేకాక్షం త్రివేణుం పంచబంధురం అని ప్రారంభించు. ఇతను జీవుడు జాగ్రత్త అవస్థలో ఈ శరీరంలో ఉంటాడని అనుకున్నాము. ఈ శరీరంలో ఉన్నప్పుడు శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలను సహకారిగా తీసుకుని రకరకాల వ్యవహారాలు చేస్తాడని అనుకున్నాము. లేదా మనస్సు సహకారంతో హర్షం మోహం ప్రసాదం వా అని వాటిని అనుభవిస్తాడని అనుకున్నాము. లేదా బుద్ధితో కలిసినప్పుడు కర్త కానివాడు కూడా కర్తగా మారిపోతాడు అని చెప్పుకున్నాము. కానీ ఈ వ్యవహారాలన్నీ చేయగా 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 వీటితో ఒక రకమైన వైరస్యం ఏర్పడో, లేకపోతే ఈ వ్యవహారాలను నడిపించవలసినటువంటి ఇంద్రియాలు అలసిపోయో ఉన్నప్పుడు అతను ఏకదా ఒకప్పుడు ఈ శరీరాన్ని కాసేపు మర్చిపోతాడు. ఈ శరీరం నేను అనో నాదో అనో కాసేపు మర్చిపోతాడు. మర్చిపోయి కొత్త శరీరాన్ని తీసుకుంటాడు. ఎప్పుడు తీసుకుంటాడు కొత్త శరీరాన్ని అంటే, ఎప్పుడు కొత్త శరీరాన్ని తీసుకుంటాడు అంటే, ఈ శరీరంతో బాగా పని చేసి చేసి అలిసి నిద్రపోయిన తర్వాత ఆ నిద్రలో కలలను గనేటప్పుడు తీసుకుంటాడు. నిద్రలో కలను గనేటప్పుడు కావలసిన శరీరం వస్తుంది. ఆ శరీరానికి ముందు వెనక ఏమీ అక్కర్లేదు, తాడు బొంగరం కూడా ఏమీ అక్కర్లేదు, ఉన్నట్టుండి కనిపిస్తుంది. ఆ శరీరంతో వ్యవహారాన్ని ప్రారంభించుకుంటాడు. ఆ శరీరం ఎలాంటిది? మహేశ్వాస, బో పెద్ద విల్లులాగా ఎత్తు లావు ఉండేటువంటి శరీరం. రథం, రథం లాంటి ఒక శరీరం. ఆ శరీరంలో మళ్ళీ కొత్తగా పంచాశ్వం, తాను మెలకుగా ఉన్నప్పుడు వాడుకున్న 5 జ్ఞానేంద్రియాలను కాక, అవి ఎలాగూ పడుకున్నాయి కాబట్టి పనిచేయట్లేదు కాబట్టి, కొత్త 5 జ్ఞానేంద్రియాలను సృష్టించుకుని ఆ శరీరంలోకి జొప్పించుకుంటాడు. పంచాశ్వం. ఆశుగం, తాను మెలకుగా ఉన్నప్పుడు తనకు సహకరించేటువంటి ఇంద్రియాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులేవీ లేకుండా, ఆ పరిమితులతో సంబంధం లేకుండా తన స్వప్నదేహంలో ఉండేటువంటి ఇంద్రియాలు పనిచేసేటట్లు చూసుకుంటాడు. వేగంగా పరిగెత్తటము, వేగంగా చూడటము, ఏకకాలంలో అన్నిటినీ చూడగలగటము లాంటివి ఎన్నెన్నో చేయిస్తాడు వాటితోనూ. ఆశుగం, వేగంగా పనిచేసేటువంటి ఇంద్రియాలను అందులోకి జొప్పించుకుంటాడు. జొప్పించుకుని ద్వేషం, తన మెలకుగా ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి శరీరంలో పెంచుకున్నట్లుగానే అహంత మమత అనేటువంటి 2 భావాలను ఈ శరీరంలో కూడా పెంచుకుంటాడు. నేనే ఈ శరీరము, నాదే ఈ శరీరము అని పెంచుకుంటాడు. ద్విచక్రం, ఆ శరీరం నడవటానికి, ఎలాగైతే తన జాగ్రత్త అవస్థలో ఉండే శరీరం నడవటానికి పుణ్య పాపాలు చక్రాల్లాగా కారణంగా ఉంటాయో, అలాగే పుణ్యపాపాలను చక్రాలుగా లేదా కారణాలుగా పెట్టుకుంటాడు. పుణ్యపాపాలని అనుసరించి స్వప్నాలు వస్తాయి అని స్వప్నాధ్యాయాల్లో చెప్తారు. మనకి ఏమైనా చిన్న చిన్న పుణ్యాలు ఉన్నప్పుడు, ఆ పుణ్యాల తాలూకు భోగాలను అనుభవించే పరిస్థితి లేనప్పుడు, ఆ పుణ్యం తాలూకు ఫలితంగా స్వప్నంలో ఆ భోగం వచ్చినట్లుగాను మనం అనుభవించినట్లుగాను అనిపిస్తుంది. అలాగే పాపానికి కూడా వర్తిస్తుంది అని చెప్తారు. కాబట్టి పుణ్యపాపాలని ఈ శరీరానికి చక్రాలుగా వాడుకుంటాడు. అలాగే ఏకాక్షం, ఈ శరీరాన్ని కూడా ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారానే తయారు చేయించుకుంటాడు. ఎందుకంటే ఈ శరీరాన్ని తయారు చేసేది మనస్సు ప్రధానంగాను. కాబట్టి ఆ మనస్సు ద్వారా త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారానే తయారు చేయించుకుంటాడు. దానికి తగ్గట్లుగా త్రివేణుం, ఇందులో సత్వ రజస్తమో గుణాలు పనిచేసేటట్లు చూస్తాడు. పంచబంధురం, ఈ శరీరంలో కూడా, స్వప్న శరీరంలో కూడా 5 ప్రాణాలు, ప్రాణాపాన వ్యానోదాన సమానాలు ఉండేటట్లుగానే చూస్తాడు. ప్రాణాపాన వ్యానోదాన సమానాలు అంటే 5 ప్రాణాలు, 5 జ్ఞానేంద్రియాలు, కుదిరినంత వరకు కర్మేంద్రియాలు, పుణ్యపాపాలు, అలాగే అహంత్వం, మామత్వం, లేకపోతే ప్రధానము 3 గుణాలు అన్నిటితో కూడి అచ్చు మెలకుగా ఉన్నప్పుడు ఉండే శరీరం లాగానే ఉండేటువంటి శరీరాన్ని
ఇంతకంటే బాగా పనిచేసేటువంటి శరీరాన్ని తను తయారు చేసుకుంటాడు. తయారు చేసుకుని దాని ద్వారా స్వప్నంలో కొత్తగా భోగాలను అనుభవిస్తాడు. మెళకువగా ఉన్నప్పుడు అనుభవించిన భోగాలు చాలవు అన్నట్లుగా స్వప్నంలో ఈ భోగాలను కూడా అనుభవిస్తాడు. స ఏకదా మహేశ్వాస రథం పంచాశ్వమాశుగం ద్విషం ద్విచక్రమేకాక్షం త్రివేణుం పంచబంధురం అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఆ శరీరానికి ఏకరశ్మి ఏకదమనం ఏకనీడం ద్వికూబరం పంచప్రహరణం సప్తవరూథం పంచవిక్రమం అనే విశేషాలున్నాయి అని చెప్తున్నారు. ఏకరశ్మి రథానికి పగ్గం ఉండేటట్లుగా, గుర్రాలను రథాన్ని కలిపి కట్టడానికి ఉపయోగించే పగ్గం ఉండేటట్లుగా ఈ శరీరానికి అలాగే జీవుడికి కలిపి కట్టడానికి మనస్సు అనేటువంటి రశ్మి ప్రగ్రహం అనేది ఉంటుంది, పగ్గం ఉంటుంది. ఏక దమనం, ఈ రథాన్ని నడిపించేందుకు బుద్ధి అనేటువంటి సారథి పనిచేస్తూనే ఉంటుంది. బుద్ధి పూర్తిగా పడుకోలేదు, అది కూడా సెమీ స్లీప్లోకే వచ్చింది. కాబట్టి ఏకదమనం, ఏకనీడం, ఒకే స్థానంలో ఉంటాడు. మెళకువగా ఉన్నప్పుడు ఒక స్థానంలో నియతంగా ఉండడు అనే గతాధ్యాయంలో చెప్పుకున్నాము. మెళకువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు కళ్ళలోంచి బయటికి తిరుగుతూ ఉంటాడు, కొన్నిసార్లు నాసికారంధ్రాల్లోంచి బయటకు వస్తాడు, కొన్నిసార్లు చెవుల్లోంచి, కొన్నిసార్లు నోట్లోంచి అలా బయటికి వస్తూ పోతూ ఉంటాడు కదా, కదులుతూ ఉంటాడు కదా. స్వప్న దశలో మాత్రం అలా కదలడు, ఏకనీడం, ఒకే స్థానంలో ఉంటాడు. ఏకనీడం ద్వికూబరం, శోకం మోహం అనే వాటిని మాత్రం వదలకుండా అట్టు పెట్టుకుంటాడు. శోకం మోహం ఈ రెండిటినే ఇంతకుముందు మెళకువగా ఉండే శరీరం ద్వారా పొందాడు కదా, ఆ పొందిన వాటినే మళ్ళీ తిరిగి ఇదే శరీరం ద్వారా పొందుతూ ఉంటాడు. ద్వికూపరం పంచ ప్రహరణం, మెళకువగా ఉన్నప్పుడు శరీరం ద్వారా 5 విషయాలను గ్రహిస్తూ ఉంటాడు కదా, శబ్ద స్పర్శ రూప రస గంధాలు అని, వాటినే మళ్ళీ ఈ శరీరం ద్వారా కూడా తీసుకుంటూ ఉంటాడు. ఏ మెలకువగా ఉన్నప్పుడు ఏ శరీరం ద్వారా ఏ విషయాలనైతే గ్రహించాడో సరిగ్గా అలాంటి శరీరం ద్వారా అలాంటి విషయాలనే గ్రహిస్తాడు. పంచప్రహరణం, ఆశ్చర్యం, సప్తవరూథం, మెలకువగా ఉన్నప్పుడు శరీరంలో ఏమేమి అంశాలు ఉంటాయో దాదాపు అవే అంశాలు ఇందులో కూడా ఉంటాయి. మెలకువగా ఉన్నప్పుడు శరీరంలో 7 ధాతువులు ఉండే మాట అయితే త్వక్ చర్మ మాంస రుధిర మేధో మజ్జా స్నాయువోస్థిని అని 7 ధాతువులు ఉండే మాట అయితే అవే 7 ధాతువులతో ఈ శరీరాన్ని తయారు చేస్తాడు. సప్తవరూథం. ఇది కాక పంచవిక్రమం, 5 కర్మేంద్రియాలను ఖచ్చితంగా ఉంచుతాడు. ఎందుకంటే పరిగెత్తాలి, తీసుకోవాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని రకరకాల పనులు చేయాలి. ఆ పనులకు తగ్గట్లుగా పంచవిక్రమం 5 రకాల కర్మేంద్రియాలను కూడా జొప్పించుకుని ఉంటాడు. ఏకరశ్మి ఏకదమనం ఏకనీడం ద్వికూబరం పంచప్రహరణం సప్తవరూథం పంచవిక్రమం అని సరిగ్గా మెళకువగా ఉన్నప్పుడు ఉన్న శరీరాన్ని పోలిన ఇంకొక శరీరాన్ని, ఇంతకంటే కొంచెం ఎక్కువ ఫాస్ట్గా పనిచేసే కావలసినట్లుగా ఉండేటువంటి శరీరాన్ని తయారు చేసుకుంటాడు. అలాగే మెలకుగా ఉన్నప్పుడు తీరని కొన్ని కోరికలను తీర్చుకుంటాడు. హైమోపస్కరమారుహ్య స్వర్ణవర్మాక్షయేషుధి ఏకాదశ చమూనాథ పంచప్రస్థమగాద్వనం అని చెప్తున్నారు. హైమోపస్కరమారుహ్య, శరీరానికి మెలకుగా ఉండేటువంటి శరీరానికి ఉన్న పరిమితులు ఉంటాయి, వాటిని దాటి వెళ్ళలేడితను. అందుకని స్వప్న శరీరానికి మాత్రం అలాంటి పరిమితులు ఉంచడు. హైమోపస్కరం, దాని ఇంటి నిండా బంగారం పూసుకుంటాడు, లేదా కావాల్సింది ఏమైనా సరే అక్కడ పూసుకుని పెట్టుకుని ఉంటాడు. హైమోపస్కరం. దీనికి తోడు స్వర్ణవర్మ, రజోగుణంలో తనను తాను ముంచుకుంటాడు. రజోగుణాన్నే ప్రధానంగా పెట్టుకుని తనకు మెలకుగా ఉన్నప్పుడు తీరని కోరికలన్నిటినీ తీర్చుకోవటానికి ఈ స్వప్నావస్థను వాడుకుంటాడు. స్వర్ణవర్మ రజోగుణంతో తనకు తీరని కోరికలను తీర్చుకోవటానికి ఇతను ఈ స్వప్నం వైపుకు వెళతాడు. అక్షయేషుధి, ఈ స్వప్నంలో
తాను తీర్చుకోదలుచుకున్న కోరికలను తీర్చుకోవటానికి తనకున్నటువంటి అనంతమైన సంస్కారాలని, అనంతమైన వాసనల్ని, వాటిని వాడుకుంటాడు. తనకి మనస్సులో, బుద్ధిలోనూ ఎన్నెన్నో సంస్కారాలున్నాయి, ఎన్నెన్నో జన్మల నుంచి సాధించిన సంస్కారాలున్నాయి. ఆ సంస్కారాలలో కావలసిన సంస్కారాన్ని బయటికి తీసుకుని ఆ సంస్కారంతో కలిపి ఈ శరీరాన్ని నడిపించి దాని ద్వారా తాను అనుకున్న కోరికలను తీర్చుకుంటాడు. అక్షయేషుధి, దానికి ఏకాదశ చమూనాథ. మనస్సు మెలకుగా ఉన్నప్పుడు ఇప్పుడు సమానంగా ఉండేటువంటి మనస్సు, మిగతా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అంటే మెలకుగా ఉన్నప్పుడువి కాక, మొరాయించి నిద్రపోతున్నవి కాక, కొత్తగా తాను సృష్టి చేసుకున్నటువంటి ఇంద్రియాలు, వాటిని సహకారిగా తీసుకుంటాడు. ఏకాదశ చమూనాథ. పంచప్రస్థం అగాద్వనం, వాటితో ఏం చేస్తాడంటే పంచప్రస్థం, శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి 5 విషయాలతో కూడినటువంటి వనం లాంటి ఒక కొత్త ప్రదేశానికి చేరతాడు. పంచప్రస్థం అగాద్వనం అని మహర్షి గారు చెప్తున్నారు. హైమోపస్కరమారుహ్య స్వర్ణవర్మాక్షయేషుధి ఏకాదశ చమూనాథ పంచప్రస్థమగాద్వనం అని ఏం చెప్తున్నారు అంటే, మెలకుగా ఉన్నప్పుడు జీవుడు తన ఇంద్రియాలను వాడి ఏవేవో భోగాలను అనుభవిస్తాడు. ఆ భోగాలను అనుభవించి 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 ఇంద్రియాలు అలిసిపోతాయి. అలిసిపోయిన తర్వాత అవి నిద్రపోయినట్టుగా పని చేయకుండా పడుకుంటాయి. పడుకున్నా సరే జీవుడి యొక్క ప్రధాన ఇంద్రియం మనస్సు, జీవుడితో కలిసినటువంటి బుద్ధి, ఈ 2 అలిసిపోవు. పైగా ఈ మనస్సులోనూ బుద్ధిలోనూ బొమ్మ బొరసులాగా ఉండేటువంటి వీటిల్లో ఎన్నెన్నో సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాలు ఎన్నెన్నో కోరికలను రేగిస్తూ ఉంటాయి, రేగొడుతూ ఉంటాయి. ఆ కోరికలను తీర్చుకోవటం అనేది మెలకుగా ఉన్నప్పుడు సాధ్యపడదు, దాదాపుగా సాధ్యపడదు. అనంతంగా ఉండే, అక్షయంగా ఉండేటువంటి సంస్కారాల వల్ల వచ్చినటువంటి కోరికలు మెలకుగా ఉన్నప్పుడు తీరటం అనేది అయ్యే పనే కాదు. అందువల్ల ఈ ఇంద్రియాలు, పరిమితి ఉన్నటువంటి ఇంద్రియాలు పడుకున్న తరువాత ఆ సంస్కారాల ద్వారా వచ్చినటువంటి కోరికలను తీర్చుకోవటానికి సిద్ధపడతాడు. దానికి కొత్తగా శరీరాన్ని కూడా సృష్టి చేసుకుంటాడు. సృష్టి చేసుకుని ఆ శరీరంలో కొత్తగా ఇంద్రియాలను సృష్టి చేసి ఆ ఇంద్రియాలను అందులోకి కలుపుకుని ఆ ఇంద్రియాలతో కూడిన శరీరం ద్వారా కొత్త భోగాలను అందుకోవటానికి ప్రయత్నాన్ని ప్రారంభించుకుంటాడు. భోగాలు కొత్తవే అనుకుంటాడు కానీ ఆ భోగాలకు మూలమైనటువంటి సంస్కారాలు పాతవి. ఆ సంస్కారాలను తెచ్చిపెట్టినటువంటి 3 గుణాలు కూడా పాతవి. 3 గుణాలు పాతవే, సంస్కారాలు పాతవే, సంస్కారాల ద్వారా భోగాలు మాత్రం కొత్తవి అని అనుకుంటాడు. ఈ 3 గుణాల ద్వారా శరీరం వచ్చింది అనుకుంటే, ఈ శరీరం కొత్తగా ఉంది, కావలసినట్లుగా ఉంది అని అనుకున్నా సరే, పాత మెలకుగా ఉన్నప్పటి శరీరము, ఇప్పటి శరీరము 2 కూడా త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి తాలూకు శరీరాలే అని మాత్రం గుర్తించడు. గుర్తించక ఈ స్వప్న శరీరంతో ఎక్కువ భోగాలను అనుభవిస్తున్నాను అనుకుని ఎక్కువగా దీన్ని సంతోషించడానికి వాడుకుంటాడు. ఈ సందర్భంలో తనకున్నటువంటి సాత్వికమైన భావాలను మర్చి కూడా పోతాడు. మంచి చెడు లాంటివి పట్టించుకోడు. కోరిక తీరటం ఎట్లా అనేటువంటి దృష్టితోనే వెళతాడు. దానికి తగ్గట్లుగానే చచార మృగయాం తత్ర దృప్త ఆప్తేషు కార్ముక విహాయ జాయామతదర్హాం మృగ వ్యసన లాలసః అని మహర్షి గారు చెప్తున్నారు. చచార మృగయాం తత్ర, ఆ స్వప్నావస్థలో దృప్త, బాగా దర్పంతో ఉండే, బలదర్పంతో ఉండేటువంటి వేటగాడు ఇష్టం వచ్చినట్లు అడవిలోకి చేరి వేటాడినట్లుగా ఏవేవో చేస్తాడు. ఆత్త ఇషు కార్ముక, అతనికి ఆ సందర్భంలో కేవలం తనకున్నటువంటి రాగద్వేషాలు మాత్రమే గుర్తుంటాయి. తాను పెంచుకున్నటువంటి రాగము ద్వేషము ఈ 2 తప్ప
ఇలా మనం కల కనచ్చా, ఇలా మనం కనకూడదా, కలగంటే తప్ప అనేటువంటి భావన ఏమీ ఉండదు. ఆత్త ఇషుకార్ముక, బాణం ఎత్తి పట్టుకున్నటువంటి వేటగాడు కనిపించిన ప్రతి ప్రాణిని దీన్ని కొట్టచ్చా కొట్టకూడదా అని ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లుగా సంచరించినట్లుగా చచార మృగయాం తత్ర దృప్త ఆత్తేషు కార్ముక. ఈ సందర్భంలో విహాయ జాయాం అతదర్హాం, తన బుద్ధిని ఎక్కువగా పని చేయనివ్వడు. తనకున్నటువంటి బుద్ధి, తనను అంటుకున్నటువంటి బుద్ధి తనకు ఎన్నెన్నో సంస్కారాలు ఇచ్చింది అని అనుకున్నాం, కానీ బుద్ధి అనేది మధ్యస్థంగా ఉంటుంది. అటు పూర్తి సాత్వికము కాదు, అలాగని పూర్తి తామసం కాదు అని కూడా అనుకున్నాం కదా. అలా పూర్తి సాత్వికం కానీ పూర్తి తామసం కానీ మధ్యస్థంగా ఉండేటువంటి బుద్ధి కొన్నిసార్లు మంచి సలహాలు కూడా ఇస్తుంది, ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అలాంటి మంచి సలహాలు ఇచ్చేందుకు అవకాశం ఉండే బుద్ధిని ఆ విషయంలో పనిచేయనివ్వడు. కలలు కనటానికి వీలుగా ఉండేటైతే ఉండు, మిగతా విషయాలు మాత్రం మాట్లాడద్దు అన్నట్లుగా దాన్ని తయారు చేస్తాడు. దాన్ని కూడా సెమీ స్లీప్ స్టేటస్కి తీసుకెళ్తాడు. విహాయ జాయాం అతదర్హాం, బుద్ధే గనక సవ్యంగా పనిచేస్తే ఈ కళ ఇలా కనచ్చా, ఇలా చూడొచ్చా చూడకూడదా అని తేల్చేస్తుంది, కానీ దాన్ని అలా పని చేయనివ్వడు. అతదర్హాం కేవలం మృగం వ్యసన లాలస. ఒక బోయవాడికి వేట అనేది మొదలు పెడితే కనిపించిన ప్రతి ప్రాణిని కొట్టటమే లక్ష్యంగా ఎలా సాగుతుందో, అలా కేవలం కనిపించిన తానే సృష్టి చేసుకున్నటువంటి ఆయా విషయాలను అనుభవించటమే లక్ష్యంగా పనిచేస్తాడు. మృగ వ్యసన లాలస, కేవలం విషయోపభోగమే ప్రధానంగా ఈ స్వప్నావస్థను మలుచుకుంటాడు అని మహర్షి గారు చెప్తున్నారు. చచార మృగయాం తత్ర దృప్త ఆత్తేషు కార్ముక విహాయ జాయాం అతదర్హాం మృగ వ్యసన లాలస అని. ఇలా స్వప్నావస్థలో, స్వప్న దశలో తాను అనుకున్నటువంటి భోగాలను చూసుకునేటువంటి ఈ జీవుడు ఆసురీం వృత్తిమాశ్రిత్య ఘోరాత్మా నిరనుగ్రహ న్యహనన్ నిశితైర్బాణై వనేషు వనగోచరాన్ అనే తీరులో కలలు కంటూ ఉంటాడు. ఆసురీం వృత్తిమాశ్రిత్య, ఆసురీం అంటే రాజసమైనటువంటి ప్రవృత్తిని మాత్రమే ఆశ్రయించుకుని సాత్వికమైన ప్రవృత్తిని దగ్గరికి చేరనివ్వకుండా తామస ప్రవృత్తి కావాలంటే రావచ్చు అన్నట్లుగా ఉండి ఆసురీం వృత్తిని ఆశ్రిత్య ఘోరాత్మ, ఘోరమైనటువంటి మనస్సుతో ఘోరమైనటువంటి రూపంతో కలలు కంటూ ఉంటాడు. బయటకి జాగ్రత్త అవస్థలో మెలకుగా ఉన్నప్పుడు చాలా మంచిగా కనిపించేటువంటి సదరు జీవుడు కలల్లోకి వచ్చేసరికి ఘోరంగా తయారవుతాడు. తనకు ఇష్టం లేని వాళ్ళందరినీ దండించడానికి కలల్ని వాడుకుంటాడు. తనకు ఇష్టం లేని వాళ్ళని వీళ్ళని పొడి చేసినట్లు, వాడన్నట్లు అలా కరి చేసినట్లు కలలు కంటూ ఉంటాడు. ఘోరాత్మ నిరగ్రహ, వాళ్ళ మీద ఏమాత్రం దయ లేకుండా ప్రవర్తిస్తాడు. మెళకుగా ఉన్నప్పుడు చాలా దయాళువుగా తనను తాను చూపించుకునేటువంటి ఈ జీవుడు కలల్లోకి వచ్చేసరికి వాళ్ళ మీద దయ లేకుండా ప్రవర్తిస్తాడు. నిరనుగ్రహ, వీటన్నిటికీ తోడు న్యహనన్ నిశితైర్బాణైర్ వనేషు వనగోచరాన్, బోయగాడు తీక్ష్ణమైన బాణాలతో ఆయా ప్రాణులను వేటాడేటప్పుడు కొట్టినట్లుగా కేవలం విషయాలను సాధించటమే పనిగా పెట్టుకుంటాడు. ఎవరు కలల్లో కూర్చుని జపం చేస్తున్నట్లో లేకపోతే తపస్సు చేస్తున్నట్లో సామాన్యంగా కనరు. తొందరపడి అలాంటి కలలు రావు. వస్తే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసినట్టు, ఇక్కడ ఇలా ఉన్నట్టు మాత్రమే కలలు వస్తాయి. ఎందుకంటే న్యహనన్ నిశితైర్బాణైర్ వనేషు వనగోచర అన్నట్లే కలలు ఎక్కువగా ఉంటాయి. అలా కలల్లో కూడా విషయోపభోగాన్ని మానకుండా ఈ జీవుడు సాధిస్తూ ఉంటాడు అని మహర్షి గారు చెప్తున్నారు. మెళకుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయా ఇంద్రియాలతో ఆయా విషయాలను అనుభవిస్తూ వచ్చాడు. మరి కలలు కనేటప్పుడు ఏం చేస్తున్నాడు? కొత్తగా ఇంద్రియాలను సృష్టి చేసి ఆ ఇంద్రియాలకు తన సంస్కారాలని తన కోరికలని అంటించి వాటి ద్వారా తానే సృష్టి చేసుకున్న విషయాలను అనుభవిస్తున్నాడు. మెళకుగా ఉన్నప్పుడు అదే పని చేస్తున్నాడు, కలలు కనేటప్పుడు అదే పని చేస్తున్నాడు. ఈ రకంగా ఆసురీం వృత్తిమాశ్రిత్య రాజస ప్రవృత్తితోనే ఉంటున్నాడు అని ఇంతవరకు మహర్షి గారు చెప్పారు. ఆసురీం వృత్తిమాశ్రిత్య ఘోరాత్మా నిరనుగ్రహ
న్యహనన్ నిశితైర్బాణైర్ వనేషు వనగోచరాన్ అనేటువంటి శ్లోకంలోనూ ఈ శ్లోకం వరకు ఉన్నటువంటి భాగంలో. అయితే మెళకుగా ఉన్నప్పుడు అదే విషయభోగం, కళల్లో ఉన్నప్పుడు అదే విషయభోగం అనేది తప్పుగా చూపిస్తున్నట్లయింది కదా. విషయభోగం మెళకుగా ఉన్నప్పుడు కుదిరిన ఇంద్రియాలతో కుదిరిన విషయాలను అనుభవిస్తున్నాడు. కళల్లో కొంచెం స్వాతంత్ర్యం పెరిగింది కాబట్టి, ఇక్కడ పరిమితులు ఏవీ లేవు కాబట్టి, ఎవరు అడ్డం చెప్పేవాళ్ళు, చూసి వెక్కిరించేవాళ్ళు కూడా లేరు కాబట్టి హాయిగా అనుభవిస్తున్నాడు. ఏదో తన దారిలో తాను సంతృప్తి పడుతున్నాడు, తన దారిలో తాను విషయాలను అనుభవిస్తున్నాడు. ఇలా అనుభవిస్తుంటే తప్పేంటి అని సందేహం వచ్చేందుకు చిన్న ఆస్కారం ఉంది. జీవుడు అన్న తర్వాత, అందులోనూ బుద్ధితో కలిసిన తర్వాత ఏవో విషయాలను అనుభవిస్తే తప్పేముంటుంది అనే ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి పై శ్లోకాన్ని, ఆ పై శ్లోకాన్ని మహర్షి గారు సాధనంగా వాడుతున్నారు. వాటిని మనం తర్వాత అయితే చూసుకుందాము. ఇప్పటికీ మహర్షి గారు చెప్పినటువంటి వాటిల్లో మనకున్న ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల ద్వారా మనం చేస్తున్నటువంటి పని, మనకున్నటువంటి మెలకువగా ఉన్నప్పుడు ఉన్న ఇంద్రియాలు, వాటి ద్వారా మనం చేస్తున్న పని, మళ్ళీ నిద్రపోతున్నప్పుడు కలలు కంటున్నప్పుడు మనకున్నటువంటి ఇంద్రియాలు లేదా సహకారులు, వాటి ద్వారా మనం చేస్తున్నటువంటి పని. ఈ రెండు కలిపితే ఒకటే తేలింది, అది విషయోపభోగం. ఎప్పుడు చూసినా సరే ఏదో అనుభవిస్తూ ఉండాలి అని తపన పడటం. ఇలా అనుభవిస్తూ ఉండాలి అనేటువంటి తపన మంచిదా కాదా అనేటువంటి ఆలోచన ప్రారంభం చేస్తే, దానివల్ల లాభమా నష్టమా అనే విషయాన్ని ఆలోచించటం ప్రారంభిస్తే, మహర్షి గారు ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నారు అని మనకి తెలిసేందుకు అవకాశం ఉంటుంది. విషయోపభోగం, విషయాల ద్వారా ఆనందాన్ని సంపాదించాలనుకోవటం అనేది తప్ప కాదా అని తేల్చడానికే మహర్షి గారు ఇంత విస్తృతమైనటువంటి ఉపాఖ్యానాన్ని చెప్తున్నారు. జీవుడేంటి, జీవుడి యొక్క స్వభావం ఏంటి, బుద్ధితో కలిసిన తర్వాత మారిన స్వభావం ఏంటి, మారిన స్వభావం తర్వాత చేసే పనులేంటి, ఆ స్వభావం ద్వారా చేసే పనుల ద్వారా అందుకునే ఫలితాలేంటి అనే విషయాన్ని ఒక కథారూపంలోనూ ఆయన అనుకున్నటువంటి ఒక క్రమంలోనూ మనకు అందిస్తున్నారు. మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుని ఈ స్వభావం మంచిదా కాదా అనే విషయాన్ని నిర్ణయించుకుని, ఒకవేళ మంచిది కాదు అని నిర్ణయించుకుని ఉంటే, మంచిది కాదు అని అనిపిస్తే దానికి విరుద్ధంగా మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన చేసుకుందాం. ఒక నిర్ణయం క్రమంగా మనం కూడా తీసుకుందాం. మనకి అలాంటి నిర్ణయానికి సహకారం చేయవలసిందిగాను, అలాగే అలాంటి ఆలోచనలను మనలో పెంచవలసిందిగాను ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం చతుర్థ స్కంధం 25వ అధ్యాయంలో 46వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే పంచవింశాధ్యాయే శ్లోకాః పంచద్వారస్తు పౌరస్త్య దక్షిణైకా తథోత్తర పశ్చిమే ద్వే అమూషాంతే నామాని నృపవర్ణయే ఖద్యోతావిర్ముఖీ చ ప్రాక్ ద్వారా వేకత్ర నిర్మితే ఖద్యోతావిర్ముఖీ చ ప్రాక్ ద్వారా వేకత్ర నిర్మితే
ప్రాగ్ద్వారావేకత్ర నిర్మితే విభ్రాజితం జనపదం విభ్రాజితం జనపదం యాతి తాభ్యాం ద్యుమత్సఖః యాతి తాభ్యాం ద్యుమత్సఖః నళినీ నాలినీ చ ప్రాక్ నళినీ నాలినీ చ ప్రాక్ ద్వారావేకత్ర నిర్మితే ద్వారావేకత్ర నిర్మితే నళినీ నాలినీ చ ప్రాక్ ద్వారావేకత్ర నిర్మితే నళినీ నాలినీ చ ప్రాగ్ద్వారావేకత్ర నిర్మితే అవధూత సఖస్తాభ్యాం అవధూత సఖస్తాభ్యాం విషయం యాతి సౌరభం విషయం యాతి సౌరభం ముఖ్యా నామ పురస్తాద్వాహ ముఖ్యానామ పురస్తాద్వాహ తయాపణ బహూదనౌ తయాపణ బహూదనౌ విషయౌ యాతి పురరాట్ విషయౌ యాతి పురరాట్ రసజ్ఞ విపణాన్వితః రసజ్ఞ విపణాన్వితః పితృహోర్నృప పుర్యాద్వాహ పితృహోర్నృపపుర్యాద్వాహ దక్షిణేన పురంజనః దక్షిణేన పురంజనః రాష్ట్రం దక్షిణ పంచాలం రాష్ట్రం దక్షిణ పంచాలం యాతి శ్రుతధరాన్వితః యాతి శ్రుతధరాన్వితః దేవహోర్నామ పుర్యాద్వాహ దేవహోర్నామ పుర్యాద్వా ఉత్తరేణ పురంజనః ఉత్తరేణ పురంజనః రాష్ట్రముత్తర పంచాలం రాష్ట్రముత్తర పంచాలం యాతి శ్రుతధరాన్వితః యాతి శ్రుతధరాన్వితః ఆసురీనామ పశ్చాద్వాహ ఆసురీనామ పశ్చాద్వాహ తయా యాతి పురంజనః తయా యాతి పురంజనః గ్రామకం నామ విషయం గ్రామకం నామ విషయం దుర్మదేన సమన్వితః దుర్మదేన సమన్వితః నిర్తిర్నామ పశ్చాద్వాహ నిర్తిర్నామ పశ్చాద్వాహ తయా యాతి పురంజనః తయా యాతి పురంజనః వైశసన్నామ విషయం వైశసం నామ విషయం లుబ్ధకేన సమన్వితః లుబ్ధకేన సమన్వితః అంధావమీషాం పౌరాణాం అంధావమీషాం పౌరాణాం నిర్వాక్పేశస్కృతావుభౌ నిర్వాక్పేశస్కృతావుభౌ అక్షణ్వతామధిపతిస్తాభ్యాం అక్షణ్వతామధిపతిస్తాభ్యాం యాతి కరోతి చ యాతి కరోతి చ అక్షణ్వతామధిపతిః అక్షణ్వతామధిపతిః తాభ్యాం యాతి కరోతి చ తాభ్యాం యాతి కరోతి చ సయర్హ్యంతః పురగతో సయర్హ్యంతః పురగతో విషూచీన సమన్వితః విషూచీన సమన్వితః మోహం ప్రసాదం హర్షం వా మోహం ప్రసాదం హర్షం వా యాతి జాయాత్మజోద్భవం యాతి జాయాత్మజోద్భవం ఏవం కర్మసు సంసక్తః ఏవం కర్మసు సంసక్తః కామాత్మా వంచితో బుధః కామాత్మా వంచితో బుధః మహిషీ యద్యదీహేత మహిషీ యద్యదీహేత తత్తదేవాన్వవర్తత తత్తదేవాన్వవర్తత క్వచిత్ పిబంత్యాం పిబతి క్వచిత్ పిబంత్యాం పిబతి మదిరాం మదవిహ్వలః మదిరాం మదవిహ్వలః అశ్నంత్యాం క్వచిదశ్నాతి అశ్నంత్యాం క్వచిదశ్నాతి జక్షత్యాం సహ జక్షితి జక్షత్యాం సహ జక్షితి క్వచిద్ గాయతి గాయంత్యాం క్వచిద్ గాయతి గాయంత్యాం రుదత్యాం రుదతి క్వచిత్ రుదత్యాం రుదతి క్వచిత్ క్వచిద్ హసంత్యాం హసతి క్వచిద్
क्वचिद्धसन्त्यां हसति जल्पन्त्यामनुजल्पति जल्पन्त्यामनुजल्पति क्वचिद्धावति धावन्त्याम् क्वचिद्धावति धावन्त्यां तिष्ठन्त्यामनुतिष्ठति तिष्ठन्त्यामनुतिष्ठति अनुशेते शयानायाम् अनुशेते शयानायाम् अन्वास्ते क्वचिदासतीम् अन्वास्ते क्वचिदासतीम् क्वचिच्छृणोति शृण्वन्त्याम् क्वचित् शृणोति शृण्वन्त्याम् पश्यन्त्यामनुपश्यति पश्यन्त्यामनुपश्यति क्वचिज्जिघ्रति जिघ्रन्त्याम् क्वचिज्जिघ्रति जिघ्रन्त्याम् स्पृशन्त्याम् स्पृशति क्वचित् स्पृशन्त्याम् स्पृशति क्वचित् क्वचिच्च शोचतीम् जायाम् क्वचिच्च शोचतीम् जायाम् अनुशोचति दीनवत् अनुशोचति दीनवत् अनुहृष्यति हृष्यन्त्याम् अनुहृष्यति हृष्यन्त्याम् मुदितामनुमोदते मुदितामनुमोदते विप्रलब्धो महिष्यैवम् विप्रलब्धो महिष्वैवम् सर्वप्रकृतिवञ्चितः सर्वप्रकृतिवञ्चितः नेच्छन्ननुकरोत्यज्ञः नेच्छन्ननुकरोत्यज्ञः क्लैब्यात् क्रीडा मृगो यथा क्लैब्यात् क्रीडा मृगो यथा इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे पञ्चविंशोऽध्यायः पञ्चविंशोऽध्यायः अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे षड्विंशोऽध्यायः षड्विंशोऽध्यायः नारद उवाच नारद उवाच स एकदा महेश्वासो स एकदा महेश्वासो रथं पञ्चाश्वमाशुगम् रथं पञ्चाश्वमाशुगम् द्विषं द्विचक्रमेकाक्षम् द्विषं द्विचक्रमेकाक्षम् त्रिवेणुं पञ्चबन्धुरम् त्रिवेणुं पञ्चबन्धुरम् एकरश्म्येकदमनम् एकरश्म्येकदमनम् एकनीलं द्विकूबरम् एकनीडं द्विकूबरम् पञ्चप्रहरणं सप्त पञ्चप्रहरणं सप्त वरूथं पञ्चविक्रमम् वरूथं पञ्चविक्रमम् पञ्चप्रहरणं सप्तवरूथं पञ्चविक्रमम् पञ्चप्रहरणं सप्तवरूथं पञ्चविक्रमम् हैमोपस्करमारुह्य हैमोपस्करमारुह्य स्वर्णवर्माक्षयेषुधिः स्वर्णवर्माक्षयेषुधिः एकादश चमूनाथः एकादश चमूनाथः पञ्चप्रस्थमगाद्वनम् पञ्चप्रस्थमगाद्वनम् चचार मृगयां तत्र चचार मृगयान् तत्र दृप्त आत्तेषु कार्मुकः दृप्त आत्तेषु कार्मुकः विहाय जायामतदर्हाम् विहाय जायामतदर्हाम् मृगव्यसनलालसः मृगव्यसनलालसः आसुरीं वृत्तिमाश्रित्य आसुरीं वृत्तिमाश्रित्य घोरात्मा निरनुग्रहः घोरात्मा निरनुग्रहः न्यहनन्निशितैर्बाणैः न्यहनन्निशितैर्बाणैः वनेषु वनगोचरान् वनेषु वनगोचरान् इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे षड्विंशाध्याये षड्विंशाध्याये श्लोकाः श्लोकाः ॐ नमो वेङ्कटेशाय पञ्चाश्वयुक्तम्बु पञ्चबन्धनमु చక్రద్వితయమును యుగద్వయంబున్ ఆశువేగంబునేకాక్షంబు కూబరద్వయము పతాకత్రితయయుతంబును ఏకరశ్మియుతంబునేకసారథికంబు
సప్తవరూథంబు స్వర్ణభూషమును పంచవిక్రమమును నేకనిడంబు ప్రకట పంచప్రహరణమునైన రథము కాంచన రచిత వర్మము ధరించి విలసదక్షయతుణీర కలితుడగుచు కడకదిపింపనెక్కి ఏకాదశ ప్రసంఖ్య సేనా సమేతుడై సరభసముగా అని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఎంతో రహస్యాలతో కూడినటువంటి అంతర్భూతమైనటువంటి అంతరార్థాన్ని బోధించేటువంటి పురంజనోపాఖ్యాన వృత్తాంతాన్ని ఆచార్యముఖంగా మనకు తెలిసే విధంగా అందుకునేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకు నిరంతరం అందిస్తూ ఉన్నాడు. ఇటువంటి భాగ్యం మనకు ఎల్లప్పుడూ సదా కలిగి అది పరిపూర్ణంగా మన బుద్ధి శక్తికి అందాలని, అటువంటి శక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుని శరణు కోరుతూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.